సరే ఆ స్కూల్స్లో టీచర్లు ఉన్నారా లేరా, పిల్లలకి బోధన విధానాలు కానివ్వండి, బోధనకి కావాల్సిన వసతులు కానివ్వండి ఏమున్నాయో అవన్నీ ఆలోచించుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద 16-17 వేల కోట్ల ఎస్టిమేషన్ వేసి మీరు ఖర్చు పెట్టింది 5-6 వేల కోట్లే కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా. నేను మీరు క్రెడిట్ అని చెప్పుకుంటున్న మీరు ఎన్నికల్లో అమ్మఒడి ద్వారా ప్రతి పిల్లవాడిని చదివిస్తానని చెప్పేసి చెప్పిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లులను మోసం చేసి కేవలం ఇంటికి ఒక్కళ్ళకే ఇస్తానని చెప్పేసి ఎగ్గొట్టిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి ఒక్కసారి సూటిగా సమాధానం చెప్పాలని కూడా నేను కోరుతా ఉన్నాను. నేను మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సూపర్ 6 పథకాల ద్వారా కానివ్వండి, ఎన్నికల మేనిఫెస్టో ద్వారా కానివ్వండి, లేకపోతే ఎన్నికల సభలో కానివ్వండి, ప్రతి పిల్లవాడిని చదివించే బాధ్యత నాదని చెప్పేసి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మరి తల్లికి వందనం ఇస్తున్న విషయం వాస్తవా, మీకు తెలుసా తెలీదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు 67 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదివి